హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మా ఇంట్లో మేము ఎలా జరుపుకున్నామో చిన్న వీడియోనండి. ఈ వీడియోలో ఒక విశేషం కూడా ఉందండి. ఆ విశేషం కూడాను స్కిప్ చేయకుండా చివరికంట చూడండి, మీకు అర్థమవుతుంది. అన్నీ తెచ్చిపెట్టుకుని పిల్లలు కూడా సరదాగా పాల్గొన్నారు. పాలవెల్లికి పసుపు వీయటం దగ్గర నుంచి వినాయకుడిని పెట్టే చోట పసుపుతోటి అలుగుతోంది మనవరాలు. గుమ్మానికి తోరణాలు కట్టడం దగ్గర నుంచి అన్ని పనుల్లో పిల్లలే సాయం చేసుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. పిల్లలను ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేయటం వల్ల వాళ్ళకు కూడా అలవాటైపోతాయండి. ఈ పండుగలు అవి కూడాను చేసుకోవడం ఎలాగా అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. గణపతిని ప్రతిష్ఠించాము. గణపయ్యను ప్రతిష్ఠించగానే పిల్లల సంతోషం చూశారు కదా, వాళ్ళు ఎంతో సంతోషంతో వినాయక చతుర్దశి 11 దాటిన తర్వాత మంచిదన్నారు. ఆ టైంలోనే గణపయ్యని ప్రతిష్ఠించాము. మేము తెల్లని వస్త్రాన్ని పసుపు నీళ్ళల్లో ముంచి ఆరేసి స్వామికి పంచగా కట్టాము. స్వామికి ఇష్టమైన నైవేద్యాలు తయారు చేయటానికి పొయ్యి దగ్గర జరుగుతున్న హడావిడి ఇది. ఇంతలోనే ఒక విశేషం జరిగిందండి. మా పక్క షాపు మోటార్ ఫీల్డ్ అండి, అంటే మోటార్ సైకిళ్ళు అమ్మే షాపు. ఓనర్ వచ్చేసి హిందువు. అక్కడ ఉండే స్టాఫు 4గురిలో 3 ముస్లిమ్సు. హిందూ అబ్బాయికి జ్వరం వచ్చి రాకపోవడంతో వాళ్ళు నన్ను వచ్చి, ఆంటీ కొంచెం మాకు కూడా పూజ చెయ్యరా అని అడిగారు. ఇంట్లో ఇంత హడావిడి ఉన్నా కానీ వాళ్ళ మాట మన్నించి నేను పూజ చేయటానికి వెళ్ళాను. ఈ బిల్డింగ్ కూడా ఒకప్పుడు మా కింద 13 సంవత్సరాలు ఉందండి. వాళ్ళు అమ్మాలంటే మేము ఖాళీ చేసాము. అందులోనే బట్టల షాపు, కాపరము అంతా ఉన్నాం మేము. ఈ 2 షాపులు పక్క పక్కనే మా కిందే ఉండేయండి. షాపు బేకరీ వాళ్ళ అబ్బాయి, వాడో గణపతి, బుజ్జి గణపతి, చాలా హెల్ప్ చేస్తున్నాడు. 13 సంవత్సరాలు మేము ఉన్నప్పుడు ఈ బిల్డింగ్లో ప్రతి సంవత్సరం వినాయక చవితి చేసేదాన్ని. మేము ఖాళీ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి అదే బిల్డింగ్లో వినాయకుడిని ప్రతిష్ఠించే అదృష్టం కలిగింది నాకు. ఆ పిల్లల కోరిక మేరకు నేను పూజ చేశాను. ఇష్టమైన రీతిలో వాళ్ళు అన్నీ తెచ్చిపెట్టుకున్నారు. గణపయ్యకి లడ్డుతో సహాను ఒక ఎండు కొబ్బరి చిప్ప, ఒక బెల్లం గడ్డ పెడితే చాలండి. గణపయ్యకి మనం ఏమీ వండి పెట్టకపోయినా కానీ ఆయన సంతోషిస్తాడు ఆ నైవేద్యంతోనే. కానీ వీళ్ళు పెద్ద లడ్డు కూడా తీసుకొచ్చారు. ఆ గణపయ్య చేతిలో ఉంచితే చక్కగా అమిరిపోయింది ఆ లడ్డు. ఇంట్లోకి వచ్చి పూజ చేస్తుంటే నాకు పాత జ్ఞాపకాలన్నీ కూడాను. మేము ఇందులో 10 మంది దాకా ఉన్నామండి. 4 చిన్నపిల్లలు, 6 పెద్దవాళ్ళము. మాకు 2 కుక్కలు ఉండేవి, సేమ్ కుక్క పిల్లలు. వాటిని కూడా మేము మా సభ్యుల కింద లెక్క కట్టుకునే వాళ్ళమండి. అవి 13 సంవత్సరాలు పెరిగి చనిపోయాయి. అవి కూడా గుర్తొచ్చాయండి నాకు. పెద్ద బిల్డింగ్ ఇది. మాకు పక్కనే ఈ 2 షాపుల్లో మేము అందరము సర్దుకుపోయి వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళము. వాళ్ళు బిల్డింగ్ అమ్మాలంటేనే మేము ఖాళీ చేసాము. గణపయ్య కూడా నాతో పాటు పూజ చేశాడండి. కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి నమస్కరించుకొని వాళ్ళ వ్యాపారం చక్కగా సాగాలని కోరుకుని నేను ఇంటి ముఖం పట్టాను. ఇంటి గణపయ్య హడావుడి. గణపయ్యకి ఇష్టమైనవన్నీ కొంచెమైనా కానీ తయారు చేసి పెట్టుకున్నారు ఇంట్లో వాళ్ళందరూ. నేను అక్కడ పూజ చేసి వచ్చేసరికి ఇక్కడ పూజ వీళ్ళు మొదలు పెట్టుకున్నారు. సమయం మించిపోకుండాను అందరూ ఏమీ తినకుండా, కనీసం అల్పాహారం కూడా తీసుకోకుండా అలాగే ఉన్నారు కదండి పరిగడుపుతోటే. అందువల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ టైం ఉండలేరన్న ఉద్దేశంతో పూజ మొదలు పెట్టుకున్నారు. మా పిల్లలు కూడా చక్కగా పూజ చేసుకుంటారండి. ఈసారి మా మనవడే వినాయక కథలు చదివి వినిపించాడు. అందరం వినాయక కథలు చదివి అక్షింతలు వేసుకుని తోరణాలు కట్టుకున్నామండి. మేము మాత్రము మట్టి వినాయకుడినే పూజిస్తామండి. నా చిన్నతనం నుంచి కూడా మా నాన్నగారు మట్టి వినాయకుడినే తీసుకొచ్చేవాళ్ళు. నా చిన్నతనంలో మట్టి వినాయకుడి బొమ్మ, చిన్న బొమ్మ పావల అంటే ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు, 25 పైసలు, రూపాయిలో 4వ వంతు అన్నమాట.
నైటు గ్రంథాలయంలో జరుగుతున్న వినాయక చవితికి హాజరయ్యాము. చక్కగా ఇక్కడ విగ్రహ ప్రతిష్టలు జరుగుతాయి, వైభవంగా చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మూర్తివంతంగా గణపయ్యలను ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ చక్కగా డెకరేషన్ చేస్తారండి ప్రతి సంవత్సరం కూడాను. గ్రంథాలయంలో 2 కళ్ళు చాలవండి తిలకించడానికి. పిల్లలు పెద్దలు అందరూ కూడాను దర్శించుకుంటారు ఇక్కడ వినాయకుళ్ళను. రోజులు ఇక్కడ ఇలాగే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 9వ రోజున నిమజ్జనం చేస్తారు. ఒకప్పుడైతే 11వ రోజున నిమజ్జనం చేసేవాళ్ళు, ఇప్పుడు 9వ రోజున నిమజ్జనం చేస్తున్నారు. ఓం గం గణపతయే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.